నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ. అనతి కాలంలోనే జనసేన పార్టీని తిరుగులేని శక్తిగా ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మలిచారు. ఏపీ రాజకీయాలలో పవన్ పెనుమార్పులు తీసుకొచ్చారు. తాను నమ్ముకున్న చాణక్య నీతి ప్రకారం నడుస్తూ ఓ రికార్డును క్రియేట్ చేశారు. రాజకీయాలలో ఆయనది ఒక చరిత్ర. ఎన్నో ఆటుపోట్లు తిని పైకి ఎదిగారు ఆయన. ఎన్నో దెబ్బలు తిన్న తర్వాత తనను తాను ఓ శక్తిగా మలుచుకున్నారు. వైసీపీ నేతలు ఎంతగానో విమర్శించినా తాను నమ్ముకున్న సిద్ధాంతం ప్రకారం ముందుకు కదిలారు. ఎంతోమంది తనను రాజకీయాలు వదిలేయమని అన్నారు. కానీ అతను మాత్రం ముందుకు కదిలారే కానీ వెనక్కి రాలేదు, తగ్గలేదు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజులాగా మొక్కవని ధైర్యంతో ముందుకు కదిలారు. అలా 2014 మార్చి 14వ తేదీన జనసేన పార్టీని సినీ నటుడు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. హైదరాబాద్ నగరం మాదాపూర్ ప్రాంతంలోని ఒక హైటెక్ సిటీ సమీపంలో ఓ హోటల్లో పవన్ కళ్యాణ్ ఆవిర్భావ సభను నిర్వహించారు. ఓటు హక్కు లేని వారిని పవన్ నమ్ముకున్నారని పలువురు వైసీపీ నేతలు విమర్శించారు. అప్పుడు వారినే ముందుకు ఉంచి జనసేన పార్టీని తిరుగులేని శక్తిగా పవన్ కళ్యాణ్ ముందుకు నడిపించారు. 2014 నుంచి 2025 వరకు ఎన్నో సంచలనాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా పవన్ కళ్యాణ్ నిలిచారు. దాదాపు 12 ఏళ్ల ప్రస్థానంలో ఎంతోమంది పవన్ కళ్యాణ్ను విమర్శించిన వారున్నారు. ఇప్పుడు వారందరికీ శభాష్ పవన్ అనిపించుకుంటున్నారు. 2019లో భీమవరం, గాజువాక 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయారు ఆయన. కానీ పవన్ మాత్రం వెనక్కి తగ్గలేదు. తాను నమ్ముకున్న చాణక్య నీతిని నమ్ముకున్నాడు. తన ఓటమికి గల కారణాలపై పవన్ కళ్యాణ్ విశ్లేషించుకున్నాడు. 2019లో జరిగిన తప్పిదాలను 2024 ఎన్నికలలో చేయరాదని డిసైడ్ అయ్యారు. అనుకున్నట్లుగానే ఎన్డీఏ కూటమితో పొత్తు పెట్టుకుని సింపతి, అవినీతి రాజకీయాలు చేసే వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందు పవన్ నమ్ముకున్న నీతి రాజకీయాలు పనిచేయలేదు. ఆ తర్వాత జగన్ను ఎదుర్కోవడానికి వారాహి యాత్రకు నడుం బిగించారు. వారాహి యాత్రకు ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. జనం గుండెల్లో తిరుగులేని శక్తిగా ఎదిగారు. ప్రజల్లో జనసేనకు వస్తున్న స్పందనను చూసి జగన్కు పవన్ కళ్యాణ్ చెక్ పెట్టడం ప్రారంభించారు. ఇక టీడీపీ అధినేత చంద్రబాబును జగన్ ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేయడాన్ని మొదటగా పవన్ కళ్యాణ్ ఖండించారు. రాజమండ్రి జైల్లో ఉన్న చంద్రబాబును పరామర్శిస్తానని పవన్ కళ్యాణ్ అప్పట్లో ప్రకటించారు. హైదరాబాద్ నుంచి వెంటనే రాజమండ్రి జైలుకు బయలుదేరారు. పవన్ పర్యటనను అడ్డుకుంటామని వైసీపీ నేతలు హెచ్చరించారు. పోలీసులు పవన్ను అడ్డుకోవడంతో రోడ్డుపైనే బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అక్కడి నుంచి పవన్ రాజమండ్రికి వెళ్లి చంద్రబాబును పరామర్శించారు. ఆ తర్వాత టీడీపీతో పొత్తు పెట్టుకుంటున్నట్లుగా ప్రకటించారు. బీజేపీని కూడా పొత్తులో భాగస్వామ్యం చేయడంలో పవన్ కీలక పాత్ర పోషించారు. అక్కడి నుంచి ఏపీలో రాజకీయాలు అనూహ్య మలుపులు తిరిగాయి. పవన్ కళ్యాణ్ పాల్గొన్న ప్రతి బహిరంగ సభలోనూ జగన్కు గుణపాఠం చెబుతామని పవన్ హెచ్చరికలు జారీ చేశారు. హలో ఏపీ, బై బై జగన్ అనే నినాదాలతో పవన్ కళ్యాణ్ ముందుకు కదిలారు. ఇలా 2024 సార్వత్రిక ఎన్నికలలో ఎన్డీఏ కూటమి తిరుగులేని బావుట ఎగరవేసింది. ఇలా ఏపీ రాజకీయాలలో పవన్ కళ్యాణ్ పెనుమార్పులు తీసుకొచ్చారు.